వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాజ్యసభలో పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ సీట్ల కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో అందరి నజర్ బీజేపీ ఎత్తుగడపై పడింది. అవును, ఇందులో కనీసం 10% సీట్లు కైవసం చేసుకుంటే సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 123కి బీజేపీ రీచ్ అవుతుంది. ఆ దిశగా బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 24 రాజ్యసభ సీట్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకొని పెద్దల సభలో పూర్తి స్థాయిలో ఆధిపత్యమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కీలక సంస్కరణ బిల్లులు, రాజ్యాంగ సవరణలను ఆటంకాలు లేకుండా ఆమోదించుకోవాలంటే ఎగువ సభలో సంఖ్యాబలం కాషాయ దళానికి అత్యంత కీలకంగా మారింది. అందుకే ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్న చర్చ రీసౌండ్ చేస్తోంది. ప్రస్తుతం 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీకి ఉన్న 113 స్థానాలతో ఎన్డీఏ కూటమి బలం 148గా ఉంది. బీజేపీ మరో 10 సీట్లను సొంతంగా గెలుచుకుంటే సొంతంగానే మెజారిటీ మార్క్ 123ను దాటుతుంది. రాజ్యాంగ సవరణల వంటి కీలక బిల్లులు ఆమోదానికి అవసరమైన 3/2 మెజారిటీ అవసరమైన 163 సీట్ల మార్కును దాటాలంటే ఎన్డీఏకు మరో 15 సీట్లు కావాలి. ప్రస్తుత నోటిఫికేషన్ విడుదల 24 స్థానాల్లో ఏపీ, కర్ణాటక, గుజరాత్లలో 4 చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 3 చొప్పున భర్తీ కానున్నాయి. జార్ఖండ్లో 2, మహారాష్ట్ర, తమిళనాడు, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ 24 మంది సభ్యుల్లో 12 మంది బీజేపీకి చెందినవారే. వారిలో కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ ఉన్నారు. మరోవైపు మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తమిళనాడులో సివి షణ్ముగం తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఈసారి కేవలం సంస్థాగత విధేయతకే కాకుండా ప్రజాదరణ, ఎన్నికల ప్రభావం, సామాజిక సమీకరణాల వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల దృష్ట్యా కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టుకు మళ్లీ రాజస్థాన్ నుంచే అవకాశం లభించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ లక్ష్యంగా కొందరు కీలక నాయకుల్ని రాజ్యసభ బరిలో దింపేందుకు బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే కర్ణాటక నుంచి సదానంద గౌడ్ని రాజ్యసభకు పంపి ఆయనకు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ బీజేపీ నేతను ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ఆలోచన కూడా ఉందట. అంతేకాక మాజీ ముఖ్యమంత్రులు, గవర్నర్లుగా ఉన్న సీనియర్ నాయకుల పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోందట. మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువ నాయకులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన ఆయా రాష్ట్రాల యూనిట్లు ఇప్పటికే ఆశావాహుల జాబితాలను సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నాయట. బీజేపీ మిత్రపక్ష పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ నుంచి మెజారిటీ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఏపీలో గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నాత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు టీడీపీ సభ్యులు సానా సతీష్ బాబు పదవి కాలం ముగియనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో 4 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకోనుంది ఎన్డీఏ. దీనిపై బీజేపీ అగ్రనాయకులు నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఆలోచనలను పరిగణలోకి తీసుకొని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సైతం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారని టాక్. ఇక దిగువ సభలో బలం ఉన్నప్పటికీ ఎగువ సభలో సరిపడా మెజారిటీ లేకపోవడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మెజారిటీ లేకపోవడంతో పలు బిల్లులు వీగిపోతున్నాయి. మొన్నటికి మొన్న నియోజకవర్గాల పెంపు బిల్లు లోక్సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో వీగిపోయింది. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో పలు బిల్లులు పాస్ కావడం లేదు. అయితే వచ్చే నెలలో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలకు అదనంగా 20 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో రాజ్యసభలో బలం పెరగడం మూలంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు అడ్డంకులు లేకుండా పోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి ప్రస్తుత బలంతో పాటు రానున్న ఎన్నికల్లో అదనంగా 18 నుంచి 20 సీట్లు పెరగనున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఫలితంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకోనుండడంతో లోక్సభలో ఆమోదించిన బిల్లులు రాజ్యసభలో పాస్ కావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. వర్క్ సవరణ బిల్లు 2025, ఉమ్మడి పౌర స్మృతి, ఉగ్రవాద నిరోధక బిల్లు, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్, పంచాయతీ మున్సిపాలిటీ వంటి కీలక బిల్లులు ఆటంకాలు లేకుండా ఆమోదం పొందుతాయి. గతంలో ఈ బిల్లులను లోక్సభలో ఆమోదించగా రాజ్యసభలో సరిపడా బలం లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. బీజేపీ భవిష్యత్తులో తీసుకురావచ్చునని భావిస్తున్న కీలక బిల్లుల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ అత్యంత కీలకమైనది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటే ఈ బిల్లులన్నీ అవలీలగా గట్టెక్కుతాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను బీజేపీ అధిష్టానం ఛాలెంజ్ గా తీసుకుందని టాక్. కమలదళం వ్యూహ రచన ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి.
అంతే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328 500 576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.